మేడం సూపర్ 6లో భాగంగా నీకు 15,000 నీకు 15,000 అన్నారు. ఆ పథకం ఎంతవరకు వచ్చింది? జనాల్లో కూడా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. లేదు సార్, అది నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి అమలు వచ్చింది. నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను, యాజ్ ఏ సిటిజన్గా అండ్ మీడియా పర్సన్గా మీరు చెప్పండి దీనికి ఆన్సరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2019 ఏప్రిల్లో వచ్చాడు అధికారంలోకి. అప్పుడు అతను పెట్టినటువంటి అమ్మఒడి పథకం ఏ టైంలో 2020 జూన్లో ఇచ్చాడు. సంవత్సరం తర్వాత ఇస్తే ఆ రోజు ఎవరూ క్వశ్చన్ చేయలేదాన్ని. ఎందుకంటే ప్రభుత్వం ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అపోజిట్ పార్టీలు అండ్ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ ప్రజలు అర్థం చేసుకుని మౌనంగా ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయము ఇప్పుడు ఇంకా కూడా గడవనప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి సంవత్సరం ఇంకా కాలేదు. అయినప్పటికీ కూడా ముందు ప్రజల్ని రెచ్చగొట్టాలి, ప్రజల్లో వ్యతిరేకత పెంచాలి, ప్రభుత్వం మీద విషం చల్లాలి అన్నటువంటి ఒకే ఒక్క ఎజెండాతోటి ప్రతిపక్షంగా తన బాధ్యత ఏంటి అన్నది నిర్వర్తించడం కూడా మానేసి కేవలం విషం చల్లటమే బాధ్యతగా పెట్టుకున్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఇది. మీ ప్రభుత్వంలో మీరు సంవత్సరం టైం తీసుకున్నారు ఒక పథకం తీసుకురావడానికి. పైగా పెన్షన్ కూడా అప్పుడు పెంచలేదు మీరు, సంవత్సరానికి ఇన్స్టాల్మెంట్లు కూడా పెంచుకుంటూ వచ్చారు. అవును, బట్ ఇవాళ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఫస్ట్ మంత్లోనే పెంచేసింది. ఇది ఆర్థికంగా ప్రభుత్వం మీద పడే భారం అయినప్పటికీ కూడా ప్రజల్లో లబ్ధిదారుల సంతోషమే ముఖ్యం, వాళ్ళ అవసరాలే ముఖ్యం అన్న ఉద్దేశంతో ఆ భారం మోస్తూ ప్రభుత్వం ఇచ్చేసింది. ఇవాళ అమ్మఒడి మీరు ఏదైతే లేట్ చేశారో అట్లాగే ఇవాళ మేము ఇస్తామన్నటువంటి విద్యా దీవెన కానివ్వండి, లేదంటే తల్లికి వందనం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మీరు చెప్పినటువంటి టైంలో 100% నెక్స్ట్ విద్యా సంవత్సరంలోపు వాటిని అమల్లోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. 100% చేస్తాం.